వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ 9 ప్రతినిధి కొత్త బాలరాజు గౌడ్తో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు వీరారెడ్డి మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు బస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్ప రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇటువంటివెన్నో వాగ్దానాలు చేసి పూర్తిగా విఫలం చెందారు. ఇప్పుడు వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రాజుగౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గూడూరు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి సురపల్లి శివాజీ, మండల కార్యదర్శి సురపల్లి జోహార్, బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి వీరమల్ల జంగయ్య గౌడ్, మాజీ మండల శాఖ అధ్యక్షులు జైహింద్ ఫంక్షనల్ వెంకటేష్ గౌడ్, మండల యువ మోర్చా ఉపాధ్యక్షులు గూడూరు మంజునాథ రెడ్డి పాల్గొన్నారు. టీవీ 9 జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందల ఇచ్చినటువంటి హామీలని అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు దాటిపోయింది. రేపు డిసెంబర్ 7 తారీఖు వస్తే సంవత్సరం కావస్తుంది. డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు 9 తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే నాడే ఈ యొక్క 6 గ్యారెంటీలని అమలు చేసి ప్రజలందరినీ కూడా ఆదుకుంటామని వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్క హామీని కూడా అమలులో చేయకుండా పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాల గతంలో కేసీఆర్ గారికి 10 ఏళ్లు పడితే ప్రజా వ్యతిరేకతను చూడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 11 నెలలకే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను అందరినీ కూడా మభ్యపెట్టి 6 గ్యారెంటీల పేరు మీద రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఏకకాలంలో డిసెంబర్ 9 తారీఖు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పూర్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవరికి కూడా కాలేదు. దానికి తోడు రైతు బంధు పేరు మీద ఇస్తున్నటువంటి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా రైతులకే కాదు ఆఖరి కౌలు రైతులకు 15,000 ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా అని ఇలాంటి అనేక వాగ్దానాలు చేసిండు. ఏ ఒక్క వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేర్చలే. రైతులకు ఈ యొక్క రైతు బంధు పథకం కింద వచ్చే 10,000 కానీ 15,000 రాలేదు, అటు రైతు కూలీలకు రాలేదు. ఈ యొక్క దీంతో పాటు ఈ యొక్క ధాన్యానికి అదనంగా బోనస్ కింద 500 ఇస్తా అని చెప్పిండు వాగ్దానం. ఇవాళ 3 పంటలు పోయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క ధాన్యానికి కూడా ఈ 500 బోనస్ని కూడా ఇవ్వలేదు. దాంతో పాటు ధాన్యాన్ని కూడా కల్లాలలో ఎక్కడికక్కడ పేరుకపోయినా కేంద్ర ప్రభుత్వం నయా పైసలు లేకుండా ఇస్తున్నా ఆ ధాన్యాన్ని సకాలంలో ఈ యొక్క తరలించే పని కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులు తెచ్చిపోసినటువంటి ధాన్యం పూర్తిగా అనేక అవస్థల పాలైన రైతులు ఆ ధాన్యాన్ని కూడా సకాలంలో కూడా కల్లాల నుంచి కాంటాలు వేసి ఈ యొక్క మిల్లులకు తరలించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో పాటు మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయల వాగ్దానం అది నెరవేర్చలే. ఒక్క స్కీము 6 గ్యారెంటీలో ఒక్క బస్సు ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. దాని నుంచి ప్రజా వ్యతిరేకత తప్పించుకోవడం కోసమే ఈరోజు హైడ్రా పేరు మీద మూసీ ఈ యొక్క సుందరీకరణ పేరు మీద ప్రజలని తప్పుదారి పట్టిస్తూ మైమరిపిస్తూ ఈ యొక్క ప్రజాని వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం కోసమే రకరకాల యొక్క కొత్త జిమ్మికులని ప్రయోగం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దీనికి తోడు ఈరోజు ఏదైతే ప్రయోగాలలో పూర్తిగా వైఫల్యం చెందిండో ఇదే కాకుండా ఈ మధ్యలో లగ్జర్ల ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేయడం జరిగింది. ఆ యొక్క భూసేకరణ ఫార్మా కంపెనీ వద్దని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడితే ఈరోజు అదే ధాన్యం ఇవాళ ఈ యొక్క ఫార్మా కంపెనీల యొక్క ఇండస్ట్రియల్ కాదు అని వెనుకకు తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ అని మళ్ళీ మాయమాటలు చెప్తున్నాడు. మరి దేనికోసం ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడారా అసలు స్పష్టత లేదు. అసలు ఈ యొక్క కెమికల్ కంపెనీల కోసం సేకరించిన దాన్ని కూడా స్పష్టత లేదు. ఇదే కాకుండా ఈరోజు అదానితో ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందం ఏదైతే 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటివి మరి ఆ రోజు రాహుల్ గాంధీ నాయకత్వాలనే ఇచ్చిన హామీలు అమలు చేస్తానని ఈ యొక్క ఆదానితో ఒప్పందం చేసుకొని డబ్బులు ఆ రోజు తీసుకుంటానికి ఒప్పందం చేసుకున్నాడు రాహుల్ గాంధీ తెలిసే. మరి ఇవాళ అదే రాహుల్ గాంధీ మరి వద్దన్నాడా, నీకు అనుమతి ఇవ్వడం లేదా,
ఈ యొక్క మాట్లాడడం కోసం సమయం ఇస్తలేడా, రానియడం లేదా? మరి ఎవరికి భయపడి ఈరోజు ఆ ఒప్పందం చేసుకున్న దాన్ని తిరస్కరిస్తున్నానని మళ్ళీ చెప్తున్నావు?